ముఖ్యంగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము గత 12-15 సంవత్సరాల నుండి మేము ఇందులో కాంట్రాక్ట్ గా ఉద్యోగం చేస్తున్నాం. చాలా తక్కువ వేతనంతో చేస్తున్నాం సార్. చాలా ఎంతో ఇబ్బందులతో, ఎంతో పిల్లలు అది ఇబ్బందులతో ఎన్నో మేము చాలా తక్కువ వేతనంతో ఉద్యోగం చేస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగనే మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే రేవంత్ సారు వచ్చిండు. ఛాయ్ తాగే లోపు మీకు తప్పకుండా మాకు ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చి చూడండి అమ్మ, మీకు తప్పకుండా మేము రెగ్యులరైజ్ చేస్తామని మాకు చాలా నమ్మకంగా చెప్పారు సార్. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. ఎంతో మంది ఎమ్మెల్యేలను, ఎంతో మంది ఎంపీలను, మీ వాళ్ళందరినీ చాలా మందిగా అన్ని రకాలుగా కలిసాము. కానీ ఎలాంటి మాకు వస్తది చేస్తాము అని ఇలాంటి మాటలు చెప్తున్నారు సార్. మీ రెగ్యులరైజేషన్ చేస్తారని మీ మాట గురించి మేము ఎదురు చూస్తున్నాం సార్. ఈ రోజు సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా అమ్మ నీకు మేము ప్రత్యేక శుభాభివందనాలు తెలుపుకుంటున్నామమ్మా. మీరన్నా మాకు ఏ విధంగా రెగ్యులరైజేషన్ చేయాలని మేము కోరుకుంటున్నామమ్మా. మేము నీ బిడ్డలము. మాకు ఇప్పుడు మా మేడం నుంచి మాకు ఇది తక్కువ వేతనంతో కూడా చేస్తున్నామమ్మా. మేము చాలా తక్కువ వేతనంతో చేస్తున్నామమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏదో ఒకటి దారి దొరుకుతుందని మేము చేస్తున్నాము. చాలా తక్కువ వేతనము 4,000 ఇట్లా 9,000 6,000 నుంచి ఇప్పుడు వరకు 11,700 వరకు మేము ఇప్పుడు 12-15 సంవత్సరాల నుంచి ఇదే వేతనం పొందుతున్నామమ్మా. మేము స్కూల్లో అన్ని రకాలుగా వర్క్ చేస్తాము. ప్రత్యేకంగా గవర్నమెంట్ టీచర్లతో సహా మేము కూడా అదే 9 గంటలకు వెళ్తాం. అదే సాయంత్రం 4-5 గంటల వరకు మేము వాళ్ళ టైం తోటే మేము కూడా ఉంటామమ్మా. మేము ప్రతి ఒక్క పని మేము చూస్తాం. మిడ్ డే మీల్స్ చూసుకుంటాం, అన్ని చూసుకుంటాం. మీరు మాకు గవర్నమెంట్ టీచర్లతో సహా మాకు కూడా హెచ్ఆర్ఏ, ప్రసూతి సెలవులు, ఇలాంటి మాకు క్యాజువల్ లీవ్స్, మాకు ఇంకా ఎక్కువగా మాకు సంవత్సరానికి 15 లీవ్లే అంటున్నారు. మాకు కూడా గవర్నమెంట్ టీచర్లతో సహా క్యాజువల్ హెల్త్ కార్డు, క్యాజువల్ లీవ్స్, ఇలా హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ మాకు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. రేవంత్ అన్న గారు మీకు ఎట్లా వేసి మీకు ధన్యవాదాలు సార్. ఎస్ఎస్ఏ సమగ్ర ఉద్యోగులను we want